అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు సుమన్ టీవీ నల్గొండ ఆధ్వర్యంలో మాజీ మావోయిస్టు నేత కృష్ణయ్య అలియాస్ ఆనంద్ వారి సతీమణి అసలు అంటే ఎందుకు మావోయిస్టు వివాహం చేసుకోవాల్సి వచ్చింది, ఆయనతో ప్రేమాయణం ఎలా సాగింది, ప్రస్తుతం కుటుంబ జీవితం ఎలా ఉంది ఒకసారి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు జ్యోతి గారు ఉన్నారు. నమస్తే అండి, బాగున్నారా? ఎట్లా అంటే మీరు ఎక్కడ వరకు చదువుకున్నారు? 7th వరకు. ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? కేబీ పెళ్ళి, మరిగూడ మండలం, నల్గొండ. మీరు అంటే కృష్ణయ్య గారిని వివాహం చేసుకున్నారు. ఆయన ఒక మావోయిస్ట్ నేత, అనేక కేసులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగేది, పోలీసు వాళ్ళు కొట్టిరు, అనేక అంటే ఎన్కౌంటర్స్ కూడా తప్పించుకున్న నాయకుడు ఆయన. ఎట్లా వివాహం చేసుకోవాలనిపించింది మీకు? చాలా మంచి వ్యక్తి, సమాజానికి సేవ చేస్తున్నాడు. మళ్ళీ తర్వాత ప్రజలలో ఒక స్నేహితుడుగా, పార్టీకి నాకిట్లా సంబంధం ఉంది, ఇద్దరం కలిసి పని చేసినాం, ఎవరికి తెలియదు. దాన్ని ఆ సంబంధం ప్రేమగా మార్చి వీళ్ళు ఇట్లా వివాహం చేసుకుంటారు, ఇట్లా వీళ్ళకి సంబంధం ఉంది అని చెప్పుకుంటూ పోయేసరికి మా మమ్మీకి తెలిసింది. ఎస్ఐ పిలిచి, పోలీసు వాళ్ళకి ఇట్లా తెలుసు కాబట్టి ఒకరోజు పిలిపించి మమ్మీతో మాట్లాడిరు. మమ్మీ వచ్చి నన్ను అడిగింది, నువ్వు ఇట్లా చేస్తున్నావు అంటే, లేదమ్మా వెళ్ళను, ఈ పెళ్లి అంటే మీరు ఈ దళానికి వెళ్ళేదా? మీరు మీకు ఈ నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయా? ఉన్నాయి, కానీ పబ్లిక్ తెలియదు. వెళ్ళేదాన్ని, వచ్చేదాన్ని, ఇంట్లోనే ఉండేదాన్ని. ఎందుకు వెళ్ళాలనిపించింది అటు సైడ్? అందరిని ఏమంటారు, ఊర్లో చూస్తుంటే కొందరు ఈ విషయాలలో అన్యాయం జరుగుతుంది కాబట్టి, నేను ఒక ఆడపిల్లని కాబట్టి నాకు ఇట్లా అలా చేసి ఎవరైతే అన్యాయం చేస్తారో నా వంతుగా నేను అలా అన్యాయం జరగకుండా పని చేయాలి, సమాజానికి ఏదో నాకు చేతనయ్యంత నేను చేయాలని నేను గిట్ట వెళ్ళేదాన్ని. మొత్తం వెళ్ళిపోవాలని గిట్లా అనుకున్నాను, దళంలోకి వెళ్ళిపోవాలనుకున్నాను. మరి ఎందుకు అంటే అంటే కేవలం ఒక గెస్ట్ లాగా అట్లా వెళ్ళి వాళ్ళు ఏమేమి కార్యకలాపాలు చేస్తున్నారు చూసి వచ్చేదా? చూసి వచ్చేదాన్ని, లేదంటే వాళ్ళకి ఏమైనా భోజనాలు అట్లాంటి భోజనాలు ఏం తీసుకెళ్లేదాన్ని కాదు, వెళ్ళేదాన్ని. పార్టీ వచ్చిందంటే వెళ్ళి కలిసి మాట్లాడి వచ్చేది, చూసి వెళ్ళాలని వెళ్ళేదాన్ని. ఏజ్ లో ఇట్లా మీరు దళానికి వెళ్ళాలనే ఆలోచన? 16 సంవత్సరాలు అట్లా 17 ఉంటాయండి. అంటే చదువుకోవట్లేరా అప్పటికి? చదువుకున్నాను. దీని విషయంలో నేను ఇట్లా వెళ్ళకుండా ఇంట్లోనే ఉండేది, వేరే పని ఇక్కడ వెళ్ళేది. చిన్నమ్మ నేను ఇంట్లోనే ఉండేది. ఎంతమంది మీరు? ముగ్గురు అక్క చెల్లెలు. పెద్దక్క పెళ్ళయింది ఇక్కడే, ఈ ఏరియాలోనే ఉంటది, ఇక్కడే ఇచ్చిరు. నడిపక్క ఇట్లా పెళ్ళి ఏం కాలేదు, నేను చిన్నదాన్ని కాబట్టి అట్లా పార్టీ అంటే నాకు ఇష్టం, మంచి పనులు చేస్తుంది కాబట్టి నేను ఇట్లా చెయ్యాలి సమాజానికి. కానీ మంచి పనులు చేస్తున్నారు కానీ వీళ్ళను పోలీసులు టార్చర్ పెడతారు, లేదంటే సమాజం కూడా వెలివేసినట్లు చూస్తుంది కదా. వీళ్ళు తుపాకులు పట్టుకొని తిరిగేటోళ్ళు నక్సలైట్లు అనే ఒక ముద్ర పడిపోయినప్పుడు మీకు ఎట్లా పోవాలనిపించింది అసలు? లేదు, అది మంచి పని కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి, ఆ మంచి అనేది తెలుసుకుంటే వాళ్ళకి బాగుంటుండే. వాళ్ళకి తెలియదు కాబట్టి చెడుగా వాళ్ళు ఆలోచించారు కాబట్టి, సమాజంలో ఏం జరుగుతుందో తెలియదు. పొద్దున్నక పనికి వెళ్తారు, వస్తారు, తింటారు, ఉంటారు. జరిగేవన్నీ తెలుసుకోవాలని ఆశ ఉంది కాబట్టి, ఆ సమాజం ఏమేమి చేస్తుంది, ఏం జరుగుతుంది సమాజంలో అని తెలుసుకున్నా కాబట్టి నేను వెళ్ళాలనుకున్నా. ఒక సిస్టర్ కు అన్యాయం జరిగింది, లవ్ మ్యారేజ్ చేసుకొని తన భర్తనే గ్యాస్ నుండి పోసి చంపేసింది. అట్లా తెలియకుండా, బ్రదర్ కి తెలియకుండా ఇట్లా నేను గిట్లా చాలా చేసి, అంటే వెళ్ళడం, ఇట్లా అంటే కొందరితో మాట్లాడడం జరిగేది. మళ్ళీ తర్వాత ఎప్పుడైతే దుర్గే ఎస్ఐ ఇట్లా అన్నాడో, ఎప్పుడైనా కానీ మరి వేరే క్యాస్ట్ కదా అతను, అట్లా మళ్ళీ నేను వేరే మా క్యాస్ట్ అతన్ని చేసుకున్నా గానీ, నేను మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇట్లా అతను నన్ను చూపించి ఎప్పుడు ఇంకా వేధిస్తారేమో. అసలు ఎట్లా పరిచయం మీకు ఆయనకి? ఒకే ఊరు, ఎదురుగా ఇల్లు, అన్న అక్క అనుకునే వాళ్ళం, పార్టీలో పని చేసినాం, పరిచయం అయింది. దాని విషయంలో మేము మంచిగా ఉండేవాళ్ళం, కానీ లవ్ అనేది సమాజమే తీసుకొచ్చింది మా మధ్యలో. మీరు అన్న అక్క అనుకుంటూనే ఉండేది, సమాజానికి నచ్చలేదు వాళ్ళు ఇట్లా అన్నారా? ప్రేమగా వాళ్ళు అనుకున్నారు, మేము పార్టీ విషయంలో అన్న అక్క అనుకుంటూ మేము ఉన్నాం. మీకు ఎక్కడ కలిసింది కెమిస్ట్రీ అసలు అన్న అక్క అనుకునే సందర్భంలో? అంటే వీళ్ళ మమ్మీకి చెప్పారు,
పక్కోళ్ళు ఎస్ఐ చెప్పింది కాబట్టి ఎప్పుడైనా అంటే మీ విషయం పోలీసులందరికీ అనుమానమా నిజంగానే మీ మీ వ్యవహారం కూడా అట్లనే ఉండేదా? లేదు, అలాంటిది ఏం లేదు మాకు. ఆహా. మ్యారేజ్ చేసుకున్నంత వరకు మాకేం లేదు. అచ్చా. ఆ, మా అత్తమ్మకి తెలుసు, ఒక అత్తమ్మకి అంటే ఇక్కడే ఉంటది బాయ్ అత్తమ్మకి, ఆమెకు అన్ని తెలుసు, వాళ్ళ పిన్నికి. అచ్చా. ఇలాంటి సంబంధాలు లేవు, మంచిగా ఉంటారని కేవలం తెలుసు. దళంలో దళంలో అక్కడే క్లోజ్ పనిచేస్తున్నారు ఉంటారు కనుక మిమ్మల్ని అలా అట్లా. చుట్టుపక్కల వాళ్ళు ఎట్టుంటారు, వీళ్ళు ఇట్లా మాట్లాడుతారు కాబట్టి అది వాళ్ళలో అదే ఆలోచన ఉంది కాబట్టి అదే అనుకున్నారు. అచ్చా. అలాంటిది ఎప్పటికీ మమ్మీ వాళ్ళు మ్యారేజ్ చేసి పంపించినా గానీ మళ్ళీ తిరిగి వచ్చే వరకు తనునే వేలెత్తి నన్ను చూపిస్తారు, చూపియకూడదు. ఎట్లయినా మంచి వ్యక్తి కదా, సమాజానికి మంచి చేస్తుండు, నా అన్నిట్లో మంచిగా చూసుకుంటాడు అనే ఒక భరోసాతో నేను మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. మరి అంటే ఇంటర్ కాస్ట్ కదా, ఏం ఇబ్బంది పెట్టలేదా నాకు ఇంట్లో వాళ్ళు? అలాంటివి ఏమీ లేదు, మీకేం ఏమి ఇబ్బంది ముందే తెలుసు నాకు. అంటే పోలీసులు మిమ్మల్ని పిలిపించి ఎప్పుడైనా మాట్లాడిరమ్మా మాట్లాడలేదు. పెళ్లికి ముందు? అంటే అమ్మ దుర్గేశై మాట్లాడింది, ఆ, అమ్మతో గాని నాతో గాని మాట్లాడింది. అచ్చా. కానీ తర్వాత శ్రీనివాస్ సిఐ మా పెళ్లి విషయంలో చాలా వాళ్ళ ఫ్యామిలీ గిట్ట కేర్ తీసుకొని మమ్మల్ని బాగా సపోర్ట్ చేసారు. అచ్చా. ఎవరు మా దగ్గరికి రాలేదు, ఏ గొడవలు జరగలేదు. ఇప్పటి వరకు తను నా ఫాదర్ కన్నా ఎక్కువ ప్రేమిస్తాడు, చాలా బాగా చూసుకుంటాడు. ఇప్పుడు గిట్ట సమాజం కోసమే మా అందరినీ పిల్లలు మేము సేవ చేస్తున్నాం. అంటే ఈయనను చేసుకున్నాక అరే ఎందుకన్నా చేసుకుంటున్నారా ఈయనను అని ఎప్పుడన్నా అనిపించిందా? లేదు, ఎప్పుడు అనిపించలేదు. ఎప్పుడు అనిపించలేదు. అంటే అంత మంచిగా చూసుకునే వాళ్ళ? అంత మంచిగా చూసుకుంటున్నాడు, చూసుకుంటాడు ఇట్లా. అచ్చా. ఆహా. ఎప్పుడు ఎవరు గుర్తుకు రారు మాకు. అంటే వెళ్తుంటారా ఇప్పుడు మీ తల్లిదండ్రుల దగ్గరికి? అంటే వాళ్ళు వస్తుంటారు, వెళ్తుంటాం. అంటే ఇంట్లో ఫంక్షన్లు ఇట్లా అయితే ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళు ఉంటారు మాల్లో, మా అన్నయ్య వాళ్ళు ఇట్లా వస్తారు, మేము వెళ్తాం, కలిసి ఉంటాం అక్క వాళ్ళందరూ. అంటే ఈ దళంలో ఉన్నంత సేపు బానే ఉంది, ఇప్పుడు క్రిస్టియానిటీకి వచ్చిర్రు. ఇప్పుడు ఆయన పాస్టర్ గా పిల్లలకి ఏదో చదువు చెప్పాలి అనే ఒక తపనతోటి ఆయన ఉన్నారు. మరి మీరు కూడా బొట్టు తీసేసి ఒక క్రిస్టియన్ గానే ఉన్నారు, అంటే ఒక పాస్టర్ అమ్మ లాగా ఉన్నారు. మిమ్మల్ని చూసే వాళ్ళు ఏమన్నారా? అంటే మీరు చాలా మంది అన్నారు, గాజులు బొట్టు లేకుంటే మీ ఆయన చనిపోయినా అని గిట్ట అన్నారు. కానీ వాళ్ళకి తెలియదు కదా దేవుని విలువ, దేవుని ప్రేమ. మన కొరకు ఈ లోకానికి వచ్చిండు, ప్రాణం పెట్టిండు, మన కొరకు చనిపోయి లేచిండు, మళ్ళీ రానయ్యున్నాడు. ఆ పరలోక రాజ్యం గురించి వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు గిట్లా దేవునిలోకి నడిపించాలని ఆశతో ఈ బొట్టు ఇది అలంకరణ అంతే, ఆకర్షణ అంతే, దానిలో ఏముండదు. ఇప్పుడు పిల్లలకి చదువు చెప్తుంటే మీకు ఎట్లా, మరి కుటుంబం ఎట్లా గడుస్తుంది? మేము పరిచర్య చేస్తున్నాం కాబట్టి దేవుడే మమ్మల్ని పోషిస్తున్నాడు. ప్రతిదీ కొన్ని రోజులు వేరు వేరు వర్క్ చేసిండు మా పాస్టర్ గారు, ఇప్పుడు ఇట్లా చేస్తూనే ఉంటుంది. దానివల్ల దేవుడు పోషిస్తుంది అనుకో. మాకు ఏదైతే అవసరమో దేవుడు ఆ టైంకి ఇస్తూనే ఉంది. అందరు ఆశ్చర్యపోయే రీతిగా ఇంకా నలుగురిని పోషించే స్థితిలో ఉంచిండు. మేము మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఎవరు అత్త వాళ్ళు కానీ అమ్మ వాళ్ళది కానీ ఏది మేము తీసుకోలేదు. ఇప్పుడు మేము ఎప్పుడన్నా మీరిద్దరు మాట్లాడుకుంటారా ఏకాంతంగా ఉన్నప్పుడు? అరే మనం అట్లా తిరిగినాం, ఈ గుట్టలలో తిరిగినాం, ఈ టైంలో ఇలా అంటే పోలీసులు వచ్చిర్రు, ఇట్లాంటివి ఏమన్నా గుర్తొస్తుంటాయా ఎప్పుడన్నా? గుర్తొస్తుంటాయి కానీ బ్రదర్, ఇవి మేము దేవుని విషయంలోనే ఎక్కువ మాట్లాడుకుంటాం. ఇవి వదిలేసినాం మేము అన్ని. ఈ పాత జీవితం అంతా అంతా ఎప్పుడో వదిలేసినాం. కానీ ఇప్పుడు ఈ ఏరియాకి వస్తే అక్కడ కలిసి అన్నం తిన్నది ఇవన్నీ ఉంటాయి, కనిపిసి గుర్తుకొస్తుంటాయి. కానీ సేవలో ఉన్నాం కాబట్టి ఫస్ట్ ప్రజల మీద ఒక్కొక్కరు ఇలా ఉన్నారు కదా, ఇలా మారితే బాగుండు, మనలాగా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. ఒక విషయం చెప్పండి, దళంలోకి వెళ్ళే మహిళలకు అంటే నిజంగా కూడా మహిళలు అన్నప్పుడు చాలా స్పెషల్ నీడ్స్ ఉంటాయి కొన్ని, అవి ఎట్లా మరి మహిళలకు వాళ్ళు ప్రొవైడ్ చేసేదా? అక్కడ రక్షణ ఉండేదా మహిళలకి? చాలా బాగా ఉంటది బ్రదర్. ఇప్పుడు ఇంట్లో ఎట్లుంటామో అక్కడ అట్లనే ఉంటది. బయట ఏదో వేరే తిరిగి అనుకుంటారు, అందరు కలిసి ఉండి వేరే తిరిగా ఇప్పుడు ఊర్లలో ఉండేటట్టు కాదు. చాలా అన్న వాళ్ళు మనకి ఏది కావాలో అది చేసి పెడతారు. అంటే అంత వస్తువులు ఉంటాయి అక్కడ కూడా, అన్ని ఉంటాయి. ఎవరైతే మహిళలు ఎక్కువ ఏమంటారు, కొన్ని ఇళ్లలో ఉండవు, కొన్ని ఫ్యామిలీలు కొందరు ఫాదర్స్ గాని భర్తలు గాని చూసుకోరు, కానీ అంతకన్నా ఎక్కువ బ్రదర్స్ అడవిలో అన్నలు చూసుకుంటారు. ఆ భరోసా ఉంది అక్కడ ఉన్నది నిజంగా. అంటే మీరు ఆ జీవితాన్ని వదిలి 20 ఏళ్ళు అవుతుంది కదా,
ఇప్పుడు ఎప్పుడన్నా అలాంటి సందర్భాలు గుర్తొస్తాయా? ఇప్పుడు కూడా ఛత్తీస్‌గఢ్ అట్లాంటి ప్రాంతాల్లో కుంబింగ్ జరిగినప్పుడు బాధ అనిపిస్తుంటది. ఫ్యామిలీలు ఎంతో బాధపడుతుంటారు గదా! హ్మ్. వాళ్ళు చనిపోయి వీళ్ళు సమాజం కోసం పోయి ప్రాణం పెట్టిర్రు. హ్మ్. కానీ వాళ్ళు తర్వాత వాళ్ళ కుటుంబాన్ని చూసేవారు గిట్ట లేరు. హ్మ్. గవర్నమెంట్ చూడదు, ఎవరు చూడరు. వదిలేస్తుంటారు. హ్మ్. మీరు అంటే ఈ పార్టీకి ఆకర్షితులై వెళ్ళినప్పుడు మీరు మొట్టమొదటగా ఎవరి ద్వారా వెళ్లిర్రు? మా సార్ ద్వారానే. అతని ద్వారానే. అందుకోసమనే అందరూ మిమ్మల్ని అన్నారు. అవును. మీ ఇద్దరికి ఏదో ఉంది అని. సో మీ మీద ఏమైనా కేసులైనాయా? ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ లేదు. మెట్లెక్కాల్సిన పరిస్థితి వచ్చిందా? అట్లాంటివి ఏం లేవు. పిలిచి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కానీ హ్మ్. ఏమి అంటే ఆడపిల్ల కదా ఎక్కువ వెళ్ళలేదు. మొత్తం వెళ్ళిపోతే కేసులు అవన్నీ ఉంటుండే. హ్మ్. నా మీద ఏం కేసు కేవలం మీరు సీక్రెట్ గా వెళ్ళి వస్తుండేది కనుక అది. పెద్ద వాళ్ళు పిలిచి జస్ట్ మీకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేది. అంతేనా? ఇంకా చివరగా ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఒక చర్చ్ పెట్టుకున్నారు. మావోయిస్టులం అనే అంశాన్ని మర్చిపోయారు. పిల్లల కోసము చదువు చెప్పాలనే ఆలోచనకు వచ్చిర్రు. ఏంటి మీ గోల్ ఏంటి ఇప్పుడు? ఇప్పటి పిల్లలన్నా మంచిగా ఉండాలి. వాళ్ళ జీవితంలో వాళ్ళ తల్లిదండ్రులు సంతోషపడేలాగా ఉండాలి. చిన్న చిన్న పిల్లలే ఈ చిన్న వయసులోనే డ్రగ్స్ అని, ఇది గుట్కా ఏవేవో ఇంగ ఉంటాయి. నాకు తెలియదది. హ్మ్. వాళ్ళకి దానికి బానిసయి చాలా మంది తల్లిదండ్రిని ఏడ్పించడం, లేపోతే హ్మ్. బండ్ల మీద తిరిగి యాక్సిడెంట్ అయి చనిపోవడం. మళ్ళీ ఆడపిల్లలైతే ఇట్లా వాళ్ళు గిట్ల చెడిపోవడం. చిన్న ఏజ్‌లోనే వెరైటీగా ఇంగ ఏవేవో ఇంగ చెప్పలేము అవి వాళ్ళ విషయంలో. హ్మ్. దాన్ని జూసి బాధ అనిపిచ్చి మేము ట్యూషన్ పెట్టాలి. వీళ్ళని సరిగ్గా మంచిగా మనమన్నా పెంచాలి. వాళ్ళకి తెలివొచ్చే వరకన్నా ఆలోచించుకొని హ్మ్. వాళ్ళు మారుతారేమో అని ఆలోచనతోటి చదువు చెప్పడం హ్మ్. మా ఉద్దేశ్యం. అచ్చా! అంటే మొత్తానికి చెడు మార్గంలో పోకుండా పోకుండా. పిల్లల్ని కాపాడాలి. వ్యసనాలకు పోకూడదు అనే ఒక ఆలోచన మీది. ఆ! రైట్. ఇదండి మొత్తానికి మావోయిస్టు నేత అంటే మాజీ మావోయిస్టు నేత ఎవరైతే కృష్ణయ్య ఉన్నారో వారి సతీమణి జ్యోతి గారు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. మేము అనేక బాధలు పడ్డాం. ఈ సమాజంలో అనేక మంది మమ్మల్ని అనేక విధాలుగా మాట్లాడినప్పటికీ మావోయిస్టులం అనే అంశాన్ని పక్కన పెట్టి కేవలం చదువును చెప్పడం ద్వారా విద్యతోనే ఒక అభివృద్ధి జరుగుతుంది. విద్యతోనే ఒక మానవత్వం పరిమళిస్తుంది. విద్య ఉన్నవాడే సమాజంలో అన్ని విధాలుగా అభివృద్ధిలోకి రాగలుగుతాడనే విశ్వాసంతోనే పిల్లలకు ట్యూషన్ ద్వారా చదువు చెప్తున్నాం. రాబో రోజుల్లో ఒక స్కూల్ కూడా నిర్మించాలనే ఒక ఆలోచన ఉందని చెప్తున్న పరిస్థితి.